హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 12. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. భూమిని టార్చర్ చేస్తూ ఉన్నాడు ఓ రాజు. తన స్టడీస్ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. విరాజ్ తన్ని ఇబ్బంది పెడుతున్నా కూడా భూమి ఎవ్వరికీ చెప్పలేదు. జైకి చెప్పాలని అనుకుంటున్నా కానీ ఇంకా కొద్ది రోజుల్లోనే పెళ్లి జరగబోతుందని, ఇప్పుడు ఇవన్నీ చెప్తే తను డిస్టర్బ్ అవుతాడని చెప్పలేదు భూమి. ఒకరోజు జనార్దన్ అందరూ లంచ్ చేస్తున్న టైంలో, కన్నా, నువ్వు బిజినెస్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నావు. నీకు పెళ్లి చేయాలని ఇంట్లో అందరం అనుకుంటున్నాం. నీ అభిప్రాయం చెప్తే ముందుకు వెళ్దామని అడిగారు. అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పు అని అన్నారు. నానా, నా పెళ్లి కన్నా ముందు పల్లవి పెళ్లి చెయ్యండి. తన చదువులు కూడా పూర్తయ్యాయి. కృష్ణ పల్లవిలు లవ్లో ఉన్నారు. తన పెళ్లి తర్వాత నేను మీకు చెప్తాను. తను ఉండగా నేను పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు. ముందు వారికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. శ్రీనివాస్, రాజ్ చెప్పింది కూడా నిజమే అన్నయ్య. ముందు కృష్ణకి పల్లవికి పెళ్లి చేసేద్దాం అని అన్నారు. మనకున్నది ఒకతే అమ్మాయి కాబట్టి పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చెయ్యాలి అని అన్నారు. నందన్, నానా, నువ్వు చెప్పింది నిజమే, అలాగే చేద్దాం. ఏ అంటావు పెద్దనాన్నా? మీరు ఓకే అన్న తర్వాత ఇక నేను అనేది ఏముంది, అలానే చేద్దాం. అలా పల్లవి కృష్ణల పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి ఇంట్లో చిన్నగా ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళి ఒక వారంలో జరిగేలా ముహూర్తాలు పెట్టించారు. పెళ్లి పనులు మొదలుపెట్టారు. పసుపు దంచడం, సంగీత్, పెళ్లి కూతుర్ని చేయటం, అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. ఒకతే అమ్మాయి కావటంతో ఇంటి ముందే ఆకాశమంత పందిరి వేసి పెళ్లిని చాలా గ్రాండ్గా జరిపిస్తున్నారు. ఆ పెళ్లికి పల్లవి స్నేహితులు స్వప్న, భూమి కూడా వచ్చారు. భూమికి రావాలని లేదు, కానీ తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కదా, వెళ్లకుండా ఎలా ఉంటుంది. ధైర్యం చేసి పెళ్లికి వచ్చింది. పెళ్లికి వచ్చింది కానీ మనసులో భయంగా ఉంది. విరాజ్ తన్ని ఎక్కడ ఇబ్బంది పెడతాడో అని. తనకి కనిపించకుండా పెళ్ళి అవగానే ఇంటికి తొందరగా వెళ్ళిపోదామని అనుకుంది. భూమి ఎవరైతే తన్ని చూడకూడదు అనుకుందో వారే ఎప్పుడో తన్ని చూసేశారు. భూమిని చూసిన విరాజ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. చీరలో చాలా అందంగా ఉంది భూమి. అలాగే తన కళ్ళల్లో భయం కూడా. ఎక్కడ తన్ని ఇబ్బంది పెడతాడేమోనని తన కోసం చూస్తూ ఉంది. స్వీటీ, ఈరోజు చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నావు. వెంటనే నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత అని తన్ని చూడనొట్టే మండపం దగ్గరికి వెళ్ళిపోయాడు విరాజ్. పల్లవి భూమి, స్వప్నలను చూసి తన దగ్గరకు రమ్మని పిలిచింది. వారు పర్లేదు, ఇక్కడే ఉండి చూస్తామని అన్నారు. అయినా సరే తను వినకుండా నందన్ని వారి దగ్గరికి పంపి వారిని తీసుకురమ్మని చెప్పింది పల్లవి. నందన్ వారి దగ్గరికి వెళ్ళి, మీరిప్పుడు తన దగ్గరికి వెళ్ళకపోతే తానే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది అని అన్నాడు నందన్. పల్లవి గురించి తెలిసిన స్నేహితులు, అమ్మో వద్దులేండి, మేమే వస్తాం తన దగ్గరకు అని ఇద్దరూ కూడా మండపం దగ్గరకు వెళ్ళారు పల్లవి దగ్గరకు. పల్లవిని పక్కన కౌగిలించుకొని, పెళ్ళికూతురు గెటప్లో చాలా అంటే చాలా బాగున్నావు అని అన్నారు. పల్లవి సిగ్గుతో, ఏ ఆపండే అని అంది. కృష్ణ, సిస్టర్స్, మీకు తను అందంగా కనిపిస్తుందా అని అన్నాడు. పల్లవి, అంటే నేను అందంగా కనిపించడం లేదా నీకు? నందన్, రే, పెళ్లి మండపంలో కూడానా? నువ్వు నాతో గొడవ పడుతున్నావా? స్వప్న, బ్రో, మా పల్లవి చాలా అందంగా ఉంది. అలా వారి అల్లరితో చాలా సరదాగా అంగరంగ వైభవంగా కృష్ణ పల్లవిల పెళ్లి జరిగింది. పెళ్లి పూర్తవడంతో భూమి ఇక వెళ్ళిపోవాలని అనుకుంది. స్వప్నతో, ఇంక వెళ్దామే, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, నీకు కూడా కష్టం అవుతుంది కదా అని అంది. స్వప్న, సరే పల్లవితో చెప్పి వెళ్దామని చిన్నగా పల్లవి చెవిలో చెప్పింది భూమి ఇక వెళ్తామని. తను కోపంగా చూసింది. ఇప్పుడు టైం ఎంత అయ్యిందే, ఈ టైంలో మీరు ఎలా వెళ్తారు? ఉదయం వెళ్ళండి అని అంది పల్లవి కోపంగా. భూమి, ఉదయం ఎందుకే, ఇప్పుడు వెళ్తే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. అయితే ఏంటి, మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని అంది పల్లవి.
పల్లవి ఎంత చెప్పినా వినకుండా తన అమ్మని పిలిచి మా ఇద్దరికి ఒక రూమ్ ఇమ్మని చెప్పింది. ఇంకా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుని ఉదయం వెళ్తారులే అని చెప్పారు. విమల ఈ టైంలో ఎలా వెళ్తారమ్మా? పల్లవికి తోడుగా ఉండి రేపు వెళ్ళండి. స్వప్న సరే ఆంటీ అని ఇంకా పల్లవితో ఉంటామని చెప్పింది. భూమి మనసులో ఇక నా పని అయిపోయినట్టే అనుకుంది. పక్కన నిల్చున్న విరాజ్ ఏంటి స్వీటీ నా నుండి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటున్నావా? అది అది నీ వల్ల కాదు అని చెప్పాను కదా అని అక్కడి నుండి తన్ని ఎవరో పిలవడంతో పక్కకు వెళ్ళాడు విరాజ్. భూమికి విరాజ్ మాటలు వినగానే చాలా భయం వేసింది. తనకి దాహంగా అనిపించి ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ ఉండగా తన వెనుకగా వచ్చిన విరాజ్ చుట్టూ చూసి స్వీటీ అని తన చెవిలో చిన్నగా చెప్పాడు. నీళ్లు తాగుతున్న తనకి పొలమారి తన నోట్లో ఉన్న నీళ్ళంతా తన చీర మీద పడిపోయాయి. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ విరాజ్ లేడు. ఛ! తన గురించి ఆలోచిస్తూ ఇలా నా చీర మీద నీళ్లు పోసుకున్నా. ఇప్పుడు చీర మొత్తం తడిచిపోయింది. చూడటానికి అసలేమీ బాగా అనిపించటం లేదు అని అనుకుంది భూమి మనసులో. ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంటే అటువైపు వచ్చిన నందన్ ఎందుకు అలా ఉన్నారు? ఏమైంది? అని అడిగాడు. భూమి నీళ్లు మీద పడి చీర తడిచిపోయింది అని అంది. నందన్ అయ్యో పర్లేదు నేను అమ్మని పిలుస్తానుండు డ్రెస్ మార్చుకోండి అని అన్నాడు. భూమి పర్లేదు సరిపోతుంది కాసేపు ఆగితే ఆరిపోతుంది కదా. నందన్ అప్పటి వరకు ఇలానే ఉంటే ఎలా? ఇంట్లోకి వెళ్ళండి అని లలితకి విషయం చెప్పి భూమి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. లలిత తన్ని చూసి పదమ్మా డ్రెస్ చేంజ్ చేసుకుందు అని అంది. భూమి అయ్యో ఆంటీ పర్లేదు ఏం కాదు ఇలా ఉంటే బాగోలేదు అందరూ నిన్నే చూస్తారు. భూమి నా దగ్గర ఇంకో డ్రెస్ లేదు పల్లవి డ్రెస్లు ఉన్నాయి కదా పద అని పల్లవి రూమ్కి తీసుకుని వెళ్ళింది. నువ్వు తన డ్రెస్ తీసుకుని వేసుకో అమ్మా నేను కిందకి వెళ్తాను అక్కడ చాలామంది ఉన్నారు కదా చూసుకోవాలి అని. సరే మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాను అని అంది. లలిత వెళ్తూ నీ పేరేంటి అని అడిగింది. తను నా పేరు భూమి అని చెప్పింది. చాలా అందంగా ముద్దుగా ఉన్నవరా అని తన తల నిమిరి వెళ్ళిపోయింది. భూమి షెల్ఫ్లో ఉన్న ఒక చీర తీసుకుని బెడ్ మీద పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది. అక్కడ చీర తీసి బ్లౌజు చీర పెట్టికోట్తో బయటికి వచ్చి చీర కట్టుకోవాలని తను బెడ్ మీద పెట్టిన చీర కనిపించకపోవటంతో ఏది ఇక్కడే పెట్టాను కదా ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉండగా గదిలోకి ఎవరో రావటంతో తను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వచ్చిన తను డోర్ లాక్ చేయటంతో భూమి భయంతో అయ్యో ఇప్పుడు ఎలా నన్ను ఇలా చూస్తే బాగోదు అని మెల్లగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది భూమి. మరి రూమ్లోకి ఎవరొచ్చారు తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అలాగే స్టోరీ నచ్చితే మీ పడే కష్టానికి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది 2 భాగాలు పెట్టమంటున్నారు. నాకు వీలైతే పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను పెట్టడానికి ట్రై చేస్తాను.